వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, బీసీలకు అనేక తప్పుడు హామీలు, వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాలలో రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదని దోపిడీ చేసి వారి కుమారుడికి లక్షల కోట్లు అవినీతి చేసుకోవడానికి పట్టాభిషేకం చేసి సర్టిఫికేట్ ఇచ్చి రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 50% పైగా ఉన్న బీసీలను అధికారం కోసం వాడుకొని బీసీలకు ఇచ్చిన హామీలు విస్మరించి బీసీలను అనగదొక్కే కార్యక్రమం చేస్తుంటే, బీసీలకు సంబంధించిన 5 న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని గత 4-5 నెలల నుండి అనేక రకాలుగా డిమాండ్లు చేస్తున్నప్పటికీ ప్రభుత్వము, ముఖ్యమంత్రి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించి దీనికి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు, బీసీ పెద్దలు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు మద్దతుతో పాటు తెలంగాణ రాష్ట్రం నుండి కావచ్చు, జాతీయ నాయకులు కావచ్చు, పూర్తి స్థాయి మద్దతు ప్రకటించి ఈ 5 న్యాయపరమైన డిమాండ్లను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ఏమాత్రం స్పందించకుండా మీనవేషాలు లెక్కిస్తోంది. నేను ఈరోజు ఒక్కటే చెప్తున్నాను, ఎలాంటి పరిణామాలు ఎదురైనా, ఏం జరిగినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 5 డిమాండ్లను పరిష్కరించేంత వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. మీరు అధికారాన్ని ఉపయోగించుకొని, అధికార బలగాల్ని ఉపయోగించుకొని దీక్షను భగ్నం చేయాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. దీనికి బాధ్యత ముఖ్యమంత్రి గారు వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఈ 5 డిమాండ్లను నెరవేర్చేంత వరకు ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఈ దీక్షను విరమించే ప్రసక్తే లేదు. ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా, దేశవ్యాప్త ఉద్యమంగా, జాతీయ స్థాయిలో ఉద్యమ రూపం దాల్చకముందే ఇప్పటికైనా ముఖ్యమంత్రి కళ్ళు తెరవాలని డిమాండ్ చేస్తున్నాం.